హాయ్ హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై పేజ్ సింప్లీ పావని. నేను నిన్న చికెన్ బిర్యానీ చేశాను కదా, అది నేను ఫుల్ వీడియో తీశాను. సో మీతో షేర్ చేస్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. నేను హాఫ్ కేజీ పైననే ఉంటుంది చికెన్. సో దానికి నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువ కావాలి, మసాలా ఎక్కువ కావాలి కదా, డబుల్ మసాలా లాగా. సో అందుకని ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నా. నేను ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి నేను ఆనియన్స్ డీప్ ఫ్రై చేస్తారనమాట. అప్పుడే అవి క్రిస్పీగా మంచిగా వస్తాయి. మీరు చూస్తున్నారు కదా. సో అవన్నీ టిష్యూలోకి తీసేసుకుంటే ఆయిల్ ఏమన్నా ఉంటే కొంచెం దాంట్లో అబ్జర్వ్ అవుతుంది. ఇంకా ఇక్కడ నేను చికెన్ మ్యాగ్నేట్ అంత ఏం చేయట్లేదు. ఉప్పు, కారం, మసాలా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, పెరుగు, నిమ్మకాయ ఇవన్నీ వేసి, ఇంకా ఎక్స్ట్రా మసాలా ఏం లేదు. ఒక 3 పచ్చిమిర్చి వేసాను అంతే. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ మెయిన్ ఇవి వేసి ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, చిన్న కప్తో కొంచెం వేసి మంచిగా మిక్స్ చేసేసి దాన్ని ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టాలి. ఇంకా నేను ఇక్కడ వాటర్లోకి దాల్చిన చెక్క, ఇలాచి, ఫ్లవర్, ఇంకా బిర్యానీ లీఫ్, కొత్తిమీర, పుదీనా వేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అంతే. ఇంతే, నేను ఎక్కువ మసాలాలు యాడ్ చేయను. ఇక్కడ నేను గీ చూపిస్తున్నాను కదా, దీన్ని ముందే కొంచెం హీట్ చేసి నేను పక్కన పెట్టుకుంటున్నా ట్యాప్ పైన వేయడానికి దమ్ పెట్టేటప్పుడు. సో ఇది మా అత్తమ్మ చేసింది, హోమ్ మేడ్ గీ అనమాట. ఆవిడ లాస్ట్ మంత్ చేసి పంపించింది, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారు. సో అది ఎంత ప్యూర్గా ఉందో చూస్తున్నారు కదా. ఇక నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, అది డిమార్ట్లో తీసుకున్నాను. కొంచెం బ్రౌన్ కలర్ ఉండే బాస్మతి రైసే తీసుకోండి, బిర్యానీకి మంచిగా ఉంటుంది. ఇంకా చికెన్, ఇంకా వాటర్ మొత్తం సేమ్ టైంలో నేను స్టవ్ మీద పెట్టేశాను. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇలాగా. చికెన్ కూడా రైస్తో పాటు కుక్ చేస్తే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది, ఇంకా దమ్ పెట్టిన తర్వాత. అందుకని నేను సేమ్ టైంలో నేను కుక్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా చికెన్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో దాని తర్వాత వాటర్ మరిగిన తర్వాత ఆ వాటర్లో ఉన్న మసాలాలు అన్నీ ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్ అంతా మరిగే టైంలోనే వాటర్కి అబ్జర్వ్ అయిపోతాయి. సో కాబట్టి నేను మళ్ళీ బిర్యానీలోకి తినేటప్పుడంతా అవి అడ్డొస్తాయి అన్నట్టు నేను వాటిని ఉంచను, తీసేస్తాను. మనం బిర్యానీ తీస్తాం కదా, రైస్ గరిటెతోటి తీసేసాను. తీసి పక్కన పెట్టేసి రైస్ ఇంకా బాయిలింగ్కి వేసేసాను అనమాట. మీకు తెలుసు కదా, 70% కుక్ అయిన తర్వాతనే మనం బాస్మతి రైస్ని తీసి దమ్కి పెట్టాలి. ఇంకా ఎక్కువ కుక్ అయిపోయిందంటే బిర్యానీ ఇంకా ఇట్లా ప్లేటింగ్ చేసేటప్పుడు విరిగిపోద్ది. సో కాబట్టి మీరు అది చూసుకోండి, ఎన్ని మినిట్స్ ఏంటనే చెక్ చేసుకుంటూనే ఉండండి. పక్కకి వెళ్ళారంటే మాత్రం రైస్ చాలా మెత్తగా అయిపోయి పిస అయిపోతుంది. సో దాని తర్వాత రైస్ మంచి బాయిలింగ్ అయిన తర్వాత మనం డబల్ ప్లేటింగ్ ఏం చేయట్లేదు, మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి. సో నేను ఒకటే లేయర్గా నేను రైస్ని వేసేస్తున్నాను. ఇక్కడ మేము చెక్ చేస్తున్నాను చూడండి, నేను రైస్ 70% ఎలా కుక్ అవుతుందని చెప్పి ఇలా ఒక రైస్ని ఇలా చేస్తే కొంచెం విరిగిన తర్వాత కొంచెం సాఫ్ట్గా ఉండాలి, లోపల కొంచెం గట్టిగా ఉండాలి. సో నేను బిర్యానీ పైన మొత్తం రైస్ వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా నేను కొత్తిమీర, పుదీనా, ఇంకా గీ ఉంది కదండి, గీ మాత్రం కంపల్సరీ అనమాట. సో అది కూడా మిస్ కాకుండా వేయండి, చూపిస్తున్నాను కదా నేను. ఇంకా నెక్స్ట్ మనం బాయిలింగ్ చేసుకున్న వాటర్ని ఒక టీ గ్లాస్ దాంట్లో తీసి ఆ వాటర్ని కూడా రైస్ మీద వేస్తే ఏంటంటే కొంచెం రైస్ గట్టిగా అవ్వకుండా కొంచెం మంచి కుక్ అవుతుంది అనమాట, మెత్తగా సాఫ్ట్గా అలా బాగుంటుంది. ఇక్కడ కొత్తిమీర, పుదీనా అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా వేయాలి. ఇంకా బిర్యానీ మసాలా కూడా వేయొచ్చు, కానీ అది నా దగ్గర లేదు. సో నేనైతే వేయలేదు, మీ దగ్గర ఉంటే మీరు వేయండి. వాటర్ అంతా మొత్తం ప్రాపర్గా సైడ్స్కి ఇంకా మిడిల్లో అంతా వేయాలి. ఇంకా నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు అంత నచ్చదు ఫుడ్ కలర్. అది ఎందుకో ఇష్టం ఉండదు, మేము వేయము. మీకు కలర్ కావాలంటే కొంచెం పసుపుని వాటర్లో వేసి ఆ వాటర్ కూడా మీరు చల్లుకుంటే కొంచెం ఎల్లోయిష్ లాగా వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా అలా నీట్గా వేసిన తర్వాత దమ్ మాత్రం నేను కింద ఒక ప్యాన్ పెట్టాను. సో అలాగే ప్యాన్ పెట్టుకొని ఇంకా మొత్తం అంతా దమ్ పైన వేసి మొత్తం అంతా క్లియర్గా చేసిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి, మీ దగ్గర ఏదైనా బరువు ఉన్న వస్తువు ఉంటే అది పెట్టండి. నా దగ్గర అలా ఏం లేదు, రోల్ దంచేలాగా. నేను రైస్ బాయిల్ చేసిన వాటర్ని నేను ఇంకొంచెం వాటర్ వేసేసి నేను దమ్కి పెట్టాను బరువు ఉండేలాగా. సో మీరు చూస్తున్నారు కదా, ఒక 15 మినిట్స్ దమ్ పెట్టాను. 5 మినిట్స్ హైలో, 10 మినిట్స్ సిమ్లో పెట్టాను నేను. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు దాన్ని ఇంకా కదిలించకండి. 10 మినిట్స్ తర్వాత ఇంకా మీరు ప్లేటింగ్ చేసి దాన్ని బట్టి ఉంటుంది, అంటే రైస్ విరిగిపోవడం ఇలా అనేసి మెల్లగా తీసేసి ఒక కార్నర్ నుంచి మీరు గరిటెతోటి ఇలా తీయండి, అప్పుడు మంచిగా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా,
ఇదైతే చాలా మంచి కుక్ అయింది. పీస్ అయితే చాలా సాఫ్ట్ కుక్ అయింది. ఎందుకంటే నేను దమ్ పెట్టేటప్పుడే నేను పీస్ని కుక్ చేయలేదు కదా, కొంచెం ముందే కుక్ చేశాను కాబట్టి దానివల్ల పీస్ చాలా బాగా కుక్ అయింది. రైస్ విరిగిపోవడంలా కలర్ కూడా మీరు చూస్తున్నారు కదా, నేను ఏ కలర్ ఆర్టిఫిషియల్ ఏమి యూస్ చేయలేదు, పసుపు కూడా యాడ్ చేయలేదు. సో ఇది బిర్యానీ ఎక్కువ డబల్ మసాలా అన్నదిగా, అందుకని మసాలా లాగా ఉంది. నాకు ఎందుకో డబల్ మసాలా లేకపోతే బిర్యానీ కొంచెం సప్పసప్పుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లోకి మనం కర్రీ అలా ఏం చేసుకోలేం కదా. చికెన్ కర్రీ ఉంటే ఓకే, ప్రాబ్లం లేదు. ఇంకా ఇదనమాట బిర్యానీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్. ఎక్కువ మసాలాలు ఎక్కువ హడావిడి లేకుండా ఫాస్ట్గా అయిపోయింది. ట్రై చేసి మీరు కామెంట్ చేయండి ఎలా వచ్చిందనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. నాకు ఫుడ్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బిర్యానీ అయితే చాలా బాగుంది, చూస్తున్నాను కదా. నేను లెగ్ పీస్ అంతా ఏం కొట్టించలేదు, ఎందుకంటే మేము కర్రీ చేసుకుందామని అనుకున్నాం. సడన్గా బిర్యానీ చేసుకోవాలనిపించి ఇంకా తెచ్చిన తర్వాత ఇక సరే బిర్యానీ ఫిక్స్ అయ్యాము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.